నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సార్ దిల్ రాజు రంగంలోకి దిగారని అల్లు అర్జున్ కేసు విషయంగా ఆయన తప్పకుండా సాల్వ్ చేస్తారు ఈ కేసుని అన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి సార్. అమెరికా నుండి రాగానే వెంటనే ఆయన సీఎం రేవంత్ రెడ్డిని అలాగే అల్లు అర్జున్ కూడా కలిశారని ఆయన ఇద్దరితో మాట్లాడినట్టు ఈ సమస్య నేను చూసుకుంటాను అని చెప్పినట్టు తెలిసింది సార్. దీని గురించి మీరు దిల్ రాజు ఆయన ఈ మధ్యనే తెలంగాణ ఫిల్మ్ ఫెడరేషన్ కార్పొరేషన్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎఫ్డిసి తెలంగాణ ఎఫ్డిసి చైర్మన్ ఆయన అయ్యాడు. సో అయితే ఆయన ఈ సంఘటన జరిగినప్పుడు అంటే మన అసెంబ్లీలో మాట్లాడడం తర్వాత మన పరిణామాలు ఏసీపీలు వీళ్ళు సిపి కమిషనర్ పోలీస్ సివి ఆనంద్ వీళ్ళంతా మాట్లాడడం ఇవన్నీ జరిగిన టైంలో ఆయన గేమ్ చేంజర్కి సంబంధించిన మీటింగ్ అమెరికాలో డల్లాస్లో జరిగింది. అక్కడ ఉన్నాడు. మండే నైట్ వచ్చాడు. రాగానే ఆయన ఫస్ట్ రేవంత్ రెడ్డిని కలిసినట్టు చెప్తున్నారు. ప్రధానంగా ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డిని కలవడంలో ఆయన స్వార్థం ఉంది. ఎందుకంటే దిల్ రాజు సినిమాలు 3 సంక్రాంతికి రిలీజ్ అవుతున్నాయి. ఇటు గేమ్ చేంజరు, సంక్రాంతికి వస్తున్న వెంకటేష్ది, తర్వాత డాకు మహారాజ్ దాంట్లో కూడా సితారా వాళ్ళది అయినప్పటికీ కూడా ఈయన పెట్టుబడులు కూడా ఉన్నాయని చెప్తున్నారు. సో ఈ 3 సినిమాలకి ఇప్పుడు ఇబ్బంది ఏర్పడింది. ఆ ఇబ్బంది ఏంటంటే అసెంబ్లీలో మొన్న రేవంత్ రెడ్డి పుష్ప 2 గురించి మాట్లాడుతూ ఇక మీదట మేము బెనిఫిట్ షోలకు కానీ ప్రత్యేక షోలకు కానీ అనుమతి ఇవ్వము, అట్లాగే నెంబర్ ఆఫ్ షోలు వేసుకోవడానికి అనుమతి ఇవ్వము, టికెట్ రేట్లు పెంచుకోవడానికి కూడా అనుమతి ఇవ్వము అనేది చెప్పేశాడు. ఎప్పుడైతే ఈయన అనౌన్స్ చేశాడో తెలంగాణ డిస్ట్రిబ్యూటర్ల సంఘం ఇటు ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిబ్యూటర్ల సంఘం ఇద్దరు కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం, ఇది మంచి నిర్ణయం, ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాగే ఉండాలని వాళ్ళు గతంలో జగన్ చేశాడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి చేశాడు అని ఇక్కడ కూడా డిస్ట్రిబ్యూటర్ల సంఘం థియేటర్లు ఎగ్జిబిటర్స్ సంఘం మీటింగ్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు ఆహ్వానించారు. ఎందుకంటే వాళ్ళు చెప్తున్నది ఏంటంటే వీళ్ళు పెంచడం వల్ల సింగిల్ స్క్రీన్లకి ఇబ్బంది వస్తుంది. వీళ్ళు జనం ఏమనుకుంటారు, ఇది పెంచిన మొత్తమే పెరిగిందేమో, ఇతర సినిమాలకు కూడా పెరిగిందేమో అని వాళ్ళు రాకుండా ఉంటున్నారు. ఈ ప్రత్యేకమైన సినిమాకి 4 రోజులు 5 రోజులు పెరిగిందనేది వాళ్ళు అర్థం కావట్లే. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇంక మీద మొత్తంగానే పెంచేస్తారేమో, ఎందుకంటే రూరల్ పీపుల్ చాలా మందికి విషయాలు కరెక్ట్గా తెలియదు. అందుకని మాకు సింగిల్ స్క్రీన్ పెద్ద దెబ్బ తగులుతుంది, పైగా వాళ్ళకేమీ రెవెన్యూ రాదు, అది డిస్ట్రిబ్యూటర్లకు వెళ్ళిపోతుంది. థియేటర్ ఓనర్కి ఆ రెంట్ అవి ఇస్తారు తప్ప దాంట్లో ఎక్కువ టికెట్లు అమ్ముకోవడం వల్ల మాకేం ఉపయోగం లేదు, అది ఆల్రెడీ డిస్ట్రిబ్యూటర్ల కంట్రోల్లో ఉంటుంది ఆ షోలు అవన్నీ. కాబట్టి మాకు లాభం లేకపోగా నష్టం జరుగుతుంది. కాబట్టి రేవంత్ రెడ్డి చేసిన దాన్ని మేము ఆహ్వానిస్తున్నాం అనేది. అట్లాగే ప్రజల్లో కూడా ఇది మంచిదే అని పుష్ప టైంలో ప్రజల్లో కూడా వ్యతిరేకత వచ్చింది చాలామందిలో. ఎందుకంటే అబ్నార్మల్గా ఆయనే రేవంత్ రెడ్డి అనౌన్స్ చేస్తాడు ఈ ఫ్యామిలీ 4 కలిసి 12,000 టికెట్లు పెట్టారని. అంటే ఒక్కొక్కరు 3,000 పెట్టి ఆ ఫ్యామిలీ వెళ్ళింది ఆయనే రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. మరి దాని మీద కూడా విమర్శలు వచ్చాయి. ఆ ఫ్యామిలీ మరి 12,000 పెట్టి థియేటర్కి ఆ రోజు వెళ్ళాలా లేదని, చనిపోయిన వాళ్ళ గురించి మనం బ్యాడ్గా మాట్లాడకూడదు కాబట్టి చాలామంది వెళ్తారు. వాళ్ళు కూడా ఆ టెంప్టేషన్లో వెళ్ళి ఉండొచ్చు. ఒక్కోసారి పిల్లలు అంత ఆర్డెంట్ ఫ్యాన్స్ అయినప్పుడు వాళ్ళ కోసం ఫస్ట్ డే చూసేయాలి అన్న తపన ఉంటుంది. దానికోసం సపోజ్ చేసి డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళు ఉండరు. మనం డిసైడ్ చేయలేం దేనికి నువ్వు అంత పెట్టాలంటే, అది వాళ్ళ ఇష్టం. సో నేను ఇంకో దానికి పెడతాను, నేను బుక్ కొంటాను 1,000 రూపాయలు బుక్ కొంటాను, మీకు అది పనికిమాలిన విషయం లేదు, బుక్కి 1,000 రూపాయలు కొంటానంటే అనిపించదు. కాబట్టి దట్ ఈస్ దైర్ ఇది. కానీ అంత స్థాయిలో డబ్బులు పెట్టడం అవసరమా? అటువంటి ప్రత్యేక షోలు వేయడం, ఒకప్పుడు బెనిఫిట్ షో అంటే దాని ఆ వచ్చిన డబ్బులు దేనికో ఒక సామాజిక దీనికి ఇచ్చేవాళ్ళు. ఇవాళ ఏంటంటే ఇవాళ మోడల్ ఏమైందంటే ఒక సినిమా 500 కోట్లు అంటే అందులో ఒక 200 కోట్లు హీరోకి వెళ్తుంది, ఇంకొక 100 కోట్లు టెక్నీషియన్లు అండ్ అదర్ ఆర్టిస్టులకి. అంటే దాదాపు 500 కోట్లలో 300 400 కోట్లు వీళ్ళకి వెళ్ళిపోయి ఒక 100-150 కోట్లు మాత్రమే ప్రొడక్షన్ కాస్ట్ పెడుతున్నారు. నిజానికి రియల్ బడ్జెట్ అంటే ఆ 150 కోట్లే.
ఆడియన్స్ కి దొరికేది అంతే కదా, అవును సార్. 150 కోట్లలో క్వాలిటీ కదా నీకు వస్తుంది అవును. అనే యాంగిల్లో కొంతమంది మాట్లాడారు. బట్ అట్లా ఉండదు, మార్కెట్ ని బట్టి ఇస్తారు. ఎందుకు ఇప్పుడు అల్లు అర్జున్కి 300 కోట్లు ఇచ్చారంటే మనకి అబ్బో అనిపిస్తుంది, కానీ 3 ఏళ్ళు అల్లు అర్జున్ దీని మీద ఉన్నాడు కదా, వేరే సినిమా లేదు కదా. అవును సార్. 3 ఏళ్ళకి ఆయన 10 సినిమాలు ఇంతకు ముందు అయితే 50 సినిమాలు చేసిన సంఘటనలు ఉన్నాయి. ఒక 1 year లోనే ఒక్కొక్క హీరో కనీసం 7-8 సినిమాలు చేసిన సందర్భాలు బోల్డ్ ఉన్నాయి. అవును సార్. అలా ఒక 5 సినిమాలు చేసుకున్న 3 ఏళ్ళకి ఆయన 15 సినిమాలకి ఆయన 300 కోట్లు సంపాదిస్తాడు మామూలుగా అయినా. కాబట్టి ఎవరి లెక్కలు వాళ్ళు. రెండోది అల్లు అర్జున్ ఆ కైండ్ ఆఫ్ మార్కెట్ లేకపోతే ఎందుకు ఇస్తారు? అంతే కదా సార్. కాబట్టి ఇదంతా నాకు మార్కెట్ ఉంది కాబట్టి నువ్వు ఆ మార్కెట్ లో డిమాండ్ చేస్తారు. నువ్వు నాకు ఇవని వీళ్ళు డిమాండ్ చేస్తారు. మార్కెట్ ఎలా ఏర్పడింది అంటే ఇక్కడ మార్కెట్ ని మ్యానిపులేషన్ చేస్తున్నారు. మార్కెట్ నేచురల్ గా లేదు ఇక్కడ. మార్కెట్ ని మ్యానిపులేషన్ ఎలా చేస్తున్నారంటే గవర్నమెంట్తో ఇదయ్యి రేట్లు పెంచుకోవడం, స్పెషల్ షోలు వేసుకోవడం, నెంబర్ ఆఫ్ షోలు పెంచుకోవడం ఇది చేస్తున్నారు. గవర్నమెంట్ ఎందుకు ఇస్తుంది? ఒకటి సినిమా ఇండస్ట్రీని ప్రోత్సహిద్దామని, 2 వీళ్ళకి కూడా జిఎస్టీ వస్తుంది. ఇప్పుడు మొన్న అదే అడ్వకేట్ చెప్తున్నాడు కోర్టులో 10 కోట్లు వస్తే రెవెన్యూ, అందులో 3 కోట్లు జిఎస్టీ వీళ్ళకే వెళ్ళిందని. కాబట్టి జిఎస్టీ గవర్నమెంట్ కూడా ఆదాయం వస్తుంది కాబట్టి పర్మిషన్ ఇస్తుంది. కానీ ఇక్కడ ప్రజలు ముఖ్యంగా అభిమానులు, ఇప్పుడు ఈ ఫ్యామిలీ కూడా అభిమాని ఫ్యామిలీ కదా, అలాగే అభిమానులే బలవుతున్నారు. రెండోది ఎక్కువగా ఫస్ట్ డే వెళ్ళేది పేదలు, చిన్న చిన్న వాళ్ళే తప్ప రిచ్ పీపుల్ ఫస్ట్ డే వెళ్ళాలని వాళ్ళేం అనుకోరు. కాబట్టి వాళ్ళకే అభిమానులకి పేదలకే బర్డన్ పడుతుంది అనేది కూడా విమర్శలు వస్తున్నాయి. అంటే ప్రభుత్వం ఇప్పుడు చాలామంది లేజపేరు తీరు అంటారు. అంటే నా ఇష్టం వచ్చినట్టు నేను రేటు పెట్టుకుంటా, నీకు ఇష్టం ఉంటే చూడు, లేదా అది బస్ స్టాండ్లో మాట్లాడుతుంటా. బస్ స్టాండ్లో వాటర్ బాటిల్ అడిగితే వాడు 60 రూపాయలు చెప్తాడు, బయట 20 రూపాయలు. నా ఇష్టం అంటాడు. అట్లా ఉండదు అనమాట. రెగ్యులేషన్ అనేది గవర్నమెంట్ చేస్తుంది. అట్లా వదిలేస్తే అది ఆటవిక న్యాయం అయిపోతుంది. బలవంతుడే చేయగలుగుతాడు, బలహీనలు పోటీ పడలేరు నా ఇష్టం అంటే. అందుకని రెగ్యులేషన్స్ ఉంటాయి, రూల్స్ ఉంటాయి, గవర్నమెంట్ కంట్రోల్ చేస్తుంది. సో ఈ యాంగిల్లో ఇప్పుడు ఎప్పుడైతే రేవంత్ రెడ్డి ఇవన్నీ తీసేస్తానని అన్నాడు, అది ఫస్ట్ దెబ్బ ఎవరికి తగులుతుంది? దిల్ రాజుకి తగులుతుంది. దిల్ రాజు ఇప్పుడు వెళ్ళి అందుకని కలిశాడు. ఇప్పుడు సినిమా పెద్దలంతా చిరంజీవిని ఇలాంటి వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళి రేవంత్ రెడ్డితో మీటింగ్ ఏర్పాటు చేసేదానికి దిల్ రాజు రెడీ అవుతున్నాడు. సో ఎందుకంటే దీని ఎఫెక్ట్ ఈ 3 సినిమాలు పడితే కనీసం ఒక 30-40 కోట్లు దిల్ రాజుకి దెబ్బ. ఆల్రెడీ దిల్ రాజు కొంత ఇబ్బందుల్లో ఉన్నాడు. ఎందుకంటే మైత్రి మూవీ మేకర్స్, సితారా ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు దిల్ రాజు కాంపిటీటర్గా బాగా పైకి వచ్చారు. వాళ్ళు కూడా ఆర్గనైజ్డ్గా. మొన్నటి వరకు దిల్ రాజుకి సుప్రమసీ ఉండేది. అంటే డిస్ట్రిబ్యూషన్లో కూడా ఆయనకి పోటీ పెద్దగా ఉండేవాళ్ళు కదా. వరంగల్ సీన్ అని కొద్ది రోజులు చాంగమ్మ చేశాడు, కానీ దిల్ రాజుకి పోటీ ఇవ్వలేకపోయాడు. కానీ మైత్రి మూవీ మేకర్స్, సితారా వీళ్ళు కూడా డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి ఎంటర్ అయ్యారు. వీళ్ళు ఆర్గనైజింగ్గా వస్తున్నారు. ఇప్పుడు థియేటర్స్ కూడా మైత్రి మూవీ మేకర్స్ థియేటర్ దీంట్లో కూడా ఎంటర్ అయిపోతున్నారు. కాబట్టి దిల్ రాజుకి ఆల్రెడీ కొన్ని కష్టాలు ఉన్నాయి. ఆయన సినిమాలు కొన్ని ఫ్లాప్ అయినాయి. విజయ్ దేవరకొండ సినిమా కానీ, ఫ్యామిలీ స్టార్ అది కానీ 2-3 సినిమాలు ఆయన ఫ్లాప్ అయింది. ఇప్పుడు దీనికి కూడా ఓవర్ బడ్జెట్ అయిపోయింది. గేమ్ చేంజర్కి 500 కోట్లు అయింది. 1 year గ్యాప్ వచ్చేసింది మధ్యలో. సో ఇప్పుడు 500 కోట్లు రికవరీ కావడం అంటే మాటలు కాదు. అందుకని ప్రతిదీ కౌంట్ అనమాట. రెండోది పుష్ప 2 వల్ల గేమ్ చేంజర్కి రావాల్సిన పబ్లిసిటీ కూడా రావాలి. డల్లాస్లో జరిగితే మనం అందరూ డల్లాస్ గురించి మాట్లాడుకొని ఉండాలి యూట్యూబ్ ఛానల్ దగ్గర, కానీ మనం ఎవరు మాట్లాడలేదు. ఎందుకంటే ఇది సెన్సేషన్ ఉంది. అలాగా అన్ని రకాలుగా దిల్ రాజుకి ఇబ్బందులు ఉన్న క్రమంలో రేవంత్ రెడ్డి ఏమన్నా హెల్ప్ చేస్తాడనేది ఆయన కలిసినట్టుగా అర్థమవుతుంది. కానీ రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అనౌన్స్ చేసేసినాక మళ్ళీ మినహాయింపిస్తే ఇబ్బంది కదా అనేది ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఇక రెండవది అల్లు అర్జున్ కేసుకు సంబంధించి కూడా దిల్ రాజు దీన్ని అంటే ఇదేమైపోయింది, గవర్నమెంట్ వర్సెస్ ఇండస్ట్రీ లేదా రేవంత్ రెడ్డి వర్సెస్ సినీ ఇండస్ట్రీగా మారిపోయింది. సినిమా వాళ్ళు మొత్తం కలిపి బూతులు తిడుతున్నారు. కాంగ్రెస్ వాళ్ళు కానీ, ఇటు ఆయన ఎవరు ఏసీపీ కానీ, వీళ్ళందరూ సినిమా ఇండస్ట్రీని బండబూతులు తిడుతూ ఉన్నారు. మీరు వెళ్ళిపోండి ఆంధ్రాకని పోస్టులు పెడుతున్నారు. ఇలా జరగడం వల్ల తెలంగాణకు కూడా నష్టం వస్తుంది. ఒక పరిశ్రమ, అది కూడా సినిమా పరిశ్రమ వెళ్ళిపోతే అది బ్రాండ్ ఇమేజ్ కూడా దెబ్బతింటుంది. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ సినిమా ఇండస్ట్రీని తరిమేశాడని దేశవ్యాప్తంగా మీడియా రేపు పొద్దున ఇచ్చేస్తుంది. ఆ రకంగా రేవంత్ రెడ్డికి కానీ, ప్రభుత్వానికి కానీ, ఇక్కడ తెలంగాణ రెవెన్యూలకు కానీ ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. మిగతా పరిశ్రమలు కూడా రేపు పొద్దున సినిమా ఇండస్ట్రీ ఎంత పెద్ద వాళ్ళకే ఇలా జరిగితే రేపు మనకు జరగదా అని భయపడే అవకాశం ఉంది.
అందుకనే దిల్ రాజు ఇప్పుడు రంగంలోకి దిగి దీన్ని సామరస్యంగా ఎలా పరిష్కరించాలి అని చెప్పి ఆయన ఇటు రేవంత్ రెడ్డితో మాట్లాడి, అటు అల్లు అర్జున్తో మాట్లాడి, ఇటు భాస్కర్ రేవతి వాళ్ళ భర్త శ్రీతేజ్ని పోయి కలిశాడు అల్లు అర్జున్. హాస్పిటల్ డాక్టర్లతో సారీ దిల్ రాజు హాస్పిటల్ డాక్టర్లతో మాట్లాడారు. అట్లాగే భాస్కర్ కూడా పర్మనెంట్ జాబ్ సినిమా రంగంలో, అంటే ఛాంబర్లోనో ఎక్కడో చోట రెగ్యులర్గా శాలరీ వచ్చాయి, ఒక మంచి జాబ్ ఇప్పించాలని. అట్లాగే ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళు ఆల్రెడీ పిలిపించారు. ఒక ఫండ్ మేము ఏర్పాటు చేస్తున్నాం, ఈ ఫండ్కి డబ్బులు ఇవ్వండి, ఈ ఫండ్ భాస్కర్ ఫ్యామిలీకి ఇస్తామని. సో సినిమా ఇండస్ట్రీ హోల్గా కూడా ఒక ఫండ్ కలెక్ట్ చేసి భాస్కర్ ఫ్యామిలీకి ఒక పెద్ద అమౌంట్ 4 కోట్లు 5 కోట్లు భాస్కర్ ఫ్యామిలీకి ఒక నిధిలాగా ఏర్పాటు చేసి, అల్లు అర్జున్ కూడా 2 కోట్లు ఇస్తాడని చెప్తున్నారు. సో ఒక 10 కోట్ల వరకు ఆ ఫ్యామిలీకి ఒక ఫండ్ లాగా ఏర్పాటు చేసి బాబు పాప ఎడ్యుకేషన్ కానీ వాళ్ళ మొత్తం చూసుకోవడానికి చేయాలనేది కూడా దిల్ రాజు ప్లాన్ చేస్తున్నాడు. అంటే దీన్ని సామరస్యంగా పరిష్కరించి సినిమా ఇండస్ట్రీకి రేవంత్ రెడ్డికి మధ్య ఉన్న గ్యాప్ని తాను మధ్యవర్తిగా ఉండి ఆ గ్యాప్ని క్లోజ్ చేసి సామరస్యంగా వెళ్ళాలి అనేది దిల్ రాజు. అది కానీ చేస్తే ఖచ్చితంగా మంచిదే. దిల్ రాజు ఖచ్చితంగా చేయగలరు కూడా. దిల్ రాజుకి ఆ టాలెంట్స్ ఉన్నాయి, ఆయనకి పర్సుయేషన్ స్కిల్స్ ఉన్నాయి, ఓపిక ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది, సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఆయన చేయగలడు, చేయాలని ఆశిద్దాం. అవును సార్, ఖచ్చితంగా. థ్యాంక్ యూ సార్.